జనవరి 24 దేవుని వాక్య ధ్యానం. రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని ఉన్నతమైన కృపలో మనము మరొక దినాన్ని చూచే ధన్యత ప్రభువు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దెస్సలోనిక సంఘం గ్రీకుల ప్రభావితం వలన ఏర్పడినటువంటి పట్టణం. ఆ పట్టణంలో పౌలు అనేక ఉత్తరముల ద్వారా ఆ పట్టణాన్ని క్రీస్తులో బలపరచటం అనేది మనం గమనిస్తాం. దెస్సలోనిక అనేటువంటి స్త్రీ అపోస్తుడైనటువంటి పౌలు ఆ రోజు గ్రీకుల ప్రభావితం ద్వారా ఏర్పడిన సంఘము గనక ఆ స్త్రీ ద్వారా పెట్టబడినటువంటి నామము గ్రీకుల ప్రభావితము కలిగినటువంటి పట్టణము. గ్రీకుల ఆచారాలు ఎన్నో ఆ పట్టణంలో ఉన్నాయి గనక ఆ పట్టణాన్ని బలోపేతం చేసేటువంటి ఉన్నతమైన ఉత్తరములు 2 ఆ పట్టణానికి రాశారు. పిల్లరా, ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం, దేవునికి ఎంతో దూరంగా ఉన్నటువంటి పట్టణం తిరిగి బెరియా సంఘముతో ఒక అద్భుతమైనటువంటి పోటీతత్వాన్ని కలిగి ఉన్న సంఘంగా మారిపోయింది. అలాంటి పట్టణం గురించి పౌలు అంటున్నాడు, మీరు రక్షణ విషయంలో ఎప్పుడు కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారుగా ఉన్నారు. ఎందుకనంటే ఆ పైన అదే వచనంలో అంటాడు, ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకున్నాను. ప్రభు వలన ప్రేమింపబడిన వారందరూ కూడా రక్షణ కొరకు దేవుని చేత గుర్తింపబడతారు, నియమింపబడతారు. ఈ రోజున నీవు దేవుని చేత ఏర్పరచబడ్డ జనాంగంగా ఉన్నావు. దేని కొరకు అంటే నువ్వు రక్షింపబడ్డానికి, నీ జీవితం రక్షణ వైపుకు వెళ్ళడానికి, ప్రభువులో నీవు ఆనందించబడి, ప్రభు ద్వారా నువ్వు స్థిరపరచబడి, ప్రభు కొరకు నీవు ఉన్నత స్థితిలో ఉంచబడ్డావు. కనుక నీవు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి అని చాలా స్పష్టంగా పౌలు దెస్సలోనిక సంఘంతో మాట్లాడుతూ మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయం తెలియచేయచ్చు ఉన్నాడు. ప్రియా విశ్వాసులారా, నీవు రక్షింపబడ్డావు. అయితే ఆ రక్షణ ద్వారా దేవునికి నీవు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతగా జీవించాలి. అంటే నమ్మకంగా ఉండాలి. అలాంటి ఉన్నతమైన స్థాయి స్థితి మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు రక్షణ మన జీవితంలో కొనసాగింపబడుతుంది. ఎప్పుడైతే రక్షింపబడిన నీవు లోకం వైపు వెళ్తావో, రక్షింపబడిన నీవు దేవునిని చూడక, దేవునికి కృతజ్ఞత చెల్లించక నీ జీవితాన్ని నువ్వు దేవునికి దూరం చేసుకుంటావో అనేక ఆశీర్వాదాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రియా విశ్వాసి, రక్షణ స్థిరపరచబడాలి. రక్షణకు తగిన ఫలము మనం ఫలించాలి. అలా ఫలించినప్పుడే ఆ రక్షణ పరిపూర్ణతలోకి వెళుతుంది. దాని ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. ప్రభు నిన్ను ఉన్నతంగా దీవిస్తాడు. అట్టి కృప ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, రక్షింపబడడానికి ఏర్పరచుకున్న నీ బిడ్డల జీవితాల్లో నీకు కృతజ్ఞత కలిగి నీ కొరకు నమ్మకంగా జీవించే ధన్యతలోనికి నడిపించండి. ఈ దినము వారు ఆలోచించే ఆలోచనలు, వారి కోరికలు అన్నీ నీకు అనుకూలంగా ఉంచండి. బిడ్డల ప్రయాణాల్లో తోడుగుండండి. ప్రభువా, ఈ నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలలో మా దేవా నీ గొప్ప ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. నీ రక్షణ పొందని వారిని పొందినట్లుగా దీవించండి. రక్షణలో బలపరచండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలు, ఆయన రక్షణ మీకు నిరంతరం తోడై ఉండి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్.